కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమల్లో భాగంగా నిన్నటి నుంచి ప్రజాపాలన పేరు మీద గ్రామాల్లో సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలు గందరగోళానికి దారితీస్తున్నట్టు కనిపిస్తుంది. దీనివల్ల ప్రజలు అయోమయాలకు గురవుతున్నారు. ఎందుకంటే మీరు ఇస్తున్న ఈ అప్లికేషన్ ఫామ్లో ఏది కూడా క్లారిటీగా లేదు. అసలు వీటికి అర్హులు ఎవరెవరు అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకు చాలామందికి పెన్షన్లు వస్తున్నాయి, రైతు బంధు తీసుకుంటున్నారు, చాలామందికి ఇంకా అనేక రకాలుగా మహాలక్ష్మి పథకం కింద కూడా గ్యాస్ సిలిండర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలన్నా, లేని వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా, ఈ స్కీమ్ ఇప్పటికే పెన్షన్ వస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా, లేదు పెన్షన్ రాని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నా, రైతు బంధు వస్తున్న వాళ్ళు మాత్రం అప్లై చేయాలన్నా, లేకుంటే రాని వాళ్ళు అప్లై చేయాలన్నా, మరి ఏది కూడా దీంట్లో ఎక్కడ కూడా సూచనలు ఇవ్వలేరు. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవద్దండి. దానివల్ల గ్రామాల్లోనే గందరగోళం నెలకొన్నది. దయచేసి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దీని మీద క్లారిటీ ఇవ్వండి. ఎవరెవరు అప్లై చేసుకోవాలి, దీనికి ఎవరు అర్హతలు ఏంటి? ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెండు దీనికి జత చేయమని చెప్పారు. ఇది బాగానే ఉన్నది, కానీ మరి ఎవరెవరు అప్లై చేయాలి? ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు అప్లై చేయాలన్నా, లేదంటే రాని వాళ్ళు అప్లై చేయాలన్నా, అందరు అప్లై చేయాలన్నా? ఇది ప్రజల్లో గందరగోళాన్ని దారితీస్తుంది. అట్లాగే రైతు బంధు వస్తున్న వాళ్ళు అప్లై చేయాలన్నా, రాని వాళ్ళు అప్లై చేయాలన్నా, కొత్త బెనిఫిషరీస్ అప్లై చేయాలన్నా, వస్తున్న వాళ్ళు అందరు కలిసి అప్లై చేయాలన్నా? ఇవన్నీ గందరగోళం వచ్చి మాకు కూడా చాలామంది ప్రజలు ఫోన్ చేసి వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కనుక దయచేసి ప్రభుత్వం దీని మీద ఒక నిర్దిష్టమైన ఒక సూచనలు దీన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇవేమి చెప్పకుండా ఫామ్ ఫిల్అప్ చేయండి, మాకు పంపించండి అని చెప్పి ప్రభుత్వం కాలయాపన కోసం చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీల్ని మేము నిజాయితీగానే అమలు చేస్తాము అనే ఒక కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉంటే అసలు ఎవరు